హాయ్ అండి, వాము పచ్చడి విధానం చూపిస్తాను. 2 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ వచ్చి జీలకర్ర, వాము, మినపప్పు, పల్లీలు కానీ పుట్నాలు కానీ తీసుకోండి కాస్తని. ఒక చిప్ప ఎండు కొబ్బరి అండి, వామక్క అండి, ఒక 30 రెమ్మలు అండి ఫ్రెష్గా కడిగి కట్ చేసి పెట్టుకునేటివి. ఏమైనా పురుగు ఏమైనా ఉంటే నీట్గా చూసుకొని మంచి మట్టి లేకుండా కడిగి పెట్టుకోండి ఫ్రెష్గా. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. పిల్లలకు చాలా బాగుంటుందండి. ఈ సీజన్లో ఇప్పుడు దగ్గు జలుబు బాగా అనిపిస్తుంటుంది, చలికాలం కదా, వేడిగా తినాలనిపిస్తే సూపర్గా అనిపిస్తే చేస్తాను. ఇప్పుడు వీటిని ఆయిల్ లేకుండా వేయించుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ లేదండి, జీలకర్ర, వాము, మినపప్పు, మిరియాలు ఇవి కొంచెం దూరగా వేయించుకుందాము. సన్న మంట పైన కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా, పచ్చివాసన వెళ్ళేదాకా. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది, వేడివేడిగా తిన్నాం మనం. ఓకే అండి, ఇది పచ్చివాసన వెళ్ళిపోయింది, మంచి టేస్టీగా స్మెల్ కూడా వస్తుంది. ఓకే, మిక్సీ జార్లో వేసుకుందాం. ఎండు కొబ్బరి కూడా వేయించుకుందాం పచ్చివాసన పోయేదాకా. ఎండు కొబ్బరిని వేయించుకొని, పచ్చి కొబ్బరి అన్న ఉంటే వేసుకోవచ్చండి, ఎండు కొబ్బరి అన్న యూజ్ చేయొచ్చు. నేను ఎండు కొబ్బరి వేసాను. ఎండు కొబ్బరి అన్న యూజ్ చేసుకోవచ్చు, మంచిగా అనిపిస్తుంది. మిక్సీ పట్టుకున్న వీటిని మనం బరకగా మిక్సీ పట్టుకుందాం. అన్నీ వేసుకొని పుట్నాలు కూడా వేసుకొని, ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకుందాం. కొంచెం ఆయిల్ తీసుకొని మన వామాకు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, ఆకుని కొంచెం వేయించుకున్న పచ్చివాసన పోయేదాకా. నేను వామాకు రైస్ కూడా చేసే విధానం చూపిస్తాను. వామాకుతో రసం కూడా ఉంటుంది, రైస్ సపరేటు, రసం సపరేటు. కొంచెం ఆయిల్తో మనం నెయ్యితో కూడా వేయించుకోవచ్చండి, చాలా బాగుంటుంది నెయ్యితో కూడా. నేను ఆయిల్ వేసాను ఇక్కడ. మంచిగా పచ్చివాసన పోయేదాకా ఎంపుకుందాము. ఎప్పుడు ఒకటే పచ్చడి, ఆ పచ్చడి, ఈ పచ్చడి తింటుండవు, టమాటా పచ్చడి, పల్లి పచ్చడి అన్నట్టు. ఒకసారి ఈ పచ్చడి ట్రై చేయండి. దోశలోకి బాగుంటుంది, ఇడ్లీ బాగుంటుంది, చపాతీ బాగుంటుంది, రైస్ కూడా బాగుంటుంది. ఈ వెదర్కి చల్లగా ఉన్నప్పుడు ఇలా తిన్నప్పుడు కూడా మన గొంతు కూడా మంచిగా అనిపిస్తుందండి. మంచిగా కలుపుకుందాం ఆకుని. నేను 30 ఆకులు తీసుకున్నాను కదండి, ఎంత కొంచెం అయింది కదా, దగ్గరికి అయిపోయింది. వాటర్ వేయలేదు, ఓన్లీ ఆయిల్లోకే మగ్గిపోయింది. ఎక్కువ తీసుకుని ఏం కాదు, చల్లారినాక మనం మిక్సీ పట్టుకుందాము. ముందుగా మనం అన్నీ వేసుకొని బరకగా పట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకుందాం. అల్లం ముక్కలు మిక్సీ పట్టేసి బరకగా వేసుకుందాము. ఓకే, బరకగా అయిపోయింది కదా. దీనిలో మనము ఆకు ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, ఆకు అంతటి వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఆకు చల్లారింది కదా, ఆకు అంతటి వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మిక్సీ పట్టేసుకుందాము. కొంచెం వాటర్ వేసుకుందాం అండి, ఎక్కువ వద్దు. కొంచెం వాటర్ వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, చాలా మంచి వాసన వస్తుందండి. వేడిన అన్నం రైస్కి చాలా మంచిగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. దీన్ని మనం తాలింపు పెట్టేసుకుందాము. చిన్న కడాయిలో కొంచెం కాసంత నూనె
ఇంగు వేసుకుందాం, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు తాలింపు పెట్టేసుకుందాము. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చల్ల వాతావరణం వేడి వేడి రైస్లోకి ఈ వాము పచ్చడి చేసుకుంటూ తినే విధానం చాలా బాగా టేస్టీ. ఇంకొక ముద్ద ఎక్కువ తినాలనిపిస్తుంది. ఓకే, బాయ్.